దేశంలో బంగారం వెండి ధరలు మళ్లీ దూసుకెళ్లాయి. 2 రోజులుగా కాస్త ఉపశమనం ఇచ్చినట్లు కనిపించినా ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే బంగారం ధరలు మాత్రం బగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చాలా మారిపోయాయి. ఇటీవలి కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధరలు కూడా భారీ స్థాయిలో దూసుకెళ్లాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 1,35,000 వరకు చెల్లించుకునే పరిస్థితి ఉంది. దేశీయంగా తులం బంగారం ధర 1,33,000 వద్ద కొనసాగుతుంది. ఇక పెరిగిన బంగారం వెండి ధరలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఇంత పెద్ద మొత్తంలో బంగారం వెండి ధరలు పెరగడానికి రీజన్ ఏంటి? ఈ శాలిని గత వారం రోజులుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బంగారము వెండి ధరలు రోజు రోజుకు కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా కొనాలంటే కూడా కొనలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకవైపు ఇటు మార్కెట్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఏవైతే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కారణాల వల్లే బంగారం పెరుగుదలలో, అదేవిధంగా వెండి రేట్ల పెరుగుదలలో ఈ యొక్క మార్పులు కనిపిస్తున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు భవిష్యత్తులో యుఎస్ కు సంబంధించినటువంటి ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని చెప్పేసి కూడా మార్కెట్ లో అంచనా వేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటీవలే యుఎస్ ఫెడరల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను తగ్గించింది. అదే విధంగా దీంతో పాటు బంగారంపై ఏదైతే ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడిగా కూడా మదుపరులు భావిస్తా ఉంటారు. సో ఇక్కడ రిస్క్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పి కూడా చాలా మంది భావిస్తారు. కాబట్టి బంగారంపై ఈ యొక్క ఏదైతే ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గు చూపడానికి అదొక కారణం. సో దీనివల్లే కూడా బంగారం రేటు పెరగడానికి ఒక కారణం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా రూపాయి విలువ పతనం కావడం కూడా ఇదొక రీజన్ అని చెప్తా ఉన్నారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకు కూడా పడిపోతా ఉంది. అంతర్జాతీయంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే తగ్గిపోవడం వల్ల కూడా బంగారం రేటు పెరుగుదలకు కారణం అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానిక ధరలపై యొక్క దీని ప్రభావం అనేది కనిపిస్తా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చితి కానివచ్చు, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఏవైతే పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క బంగారం రేట్లపై ఖచ్చితంగా వాటి ప్రభావం అనేది చూపిస్తా ఉంది. రాజకీయ అదేవిధంగా ఆర్థిక అంశాలు కూడా దీనికి కారణం అవుతాయని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోలు చాలా వరకు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా ఏదైతే నేషనల్ బ్యాంక్స్ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి బ్యాంక్స్ కూడా బంగారం నిల్వలు పెంచుకునేందుకు కూడా ఆయా దేశాలు భావిస్తా ఉన్నాయి. బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకుంటున్నాయి. సో ఈ నేపథ్యం వల్ల కూడా బంగారానికి ఏదైతే డిమాండ్ ఎంత ఉందో సప్లై అనేది తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే బంగారం రేట్లు